నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన ముఖ్య నేతలు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్ హాజరై జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. शस्त्र करेगा, बाजू शस्त्र. Parade Commander Shri Nachiket Shelke IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. చెక్. పెరేడ్ ని పరిశీలించేందుకే విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షెల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Honorable Governor of Andhra Pradesh Sri Abdul Nazir ji is going to review the parade. DGP परेड विश्राम होगा, विश्राम. on this enchanting and thrilling and auspicious occasion of Republic Day, today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is requested to give his valuable message. 75వ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ అబ్దుల్ నాజీర్ గారిని అభ్యర్థిస్తున్నాం. Respected dignitaries, esteemed guests, and my dear fellow citizens, on this auspicious occasion of our Republic Day, I extend my warmest greetings to you, to all of you. Today, as we gather here to celebrate the anniversary of our nation's transformation into a sovereign republic, it's a day to reflect on our journey, honor the architects of our constitution, and reaffirm our commitment to the ideals of liberty, equality, and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief
in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality, and brotherhood that form the bedrock of our republic. This Republic Day, let us acknowledge the challenges we face, including poverty, ignorance, and injustice. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. Our state, Andhra Pradesh, has faced numerous challenges sectors surpassing our past achievements. Marking the 75th year of the Republic, 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వీరుల సైనిక స్మారక పరేడ్ గ్రౌండ్లో అమరవీరులకు నివాళులర్పించారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారక పరేడ్ గ్రౌండ్ లో అమరవీరులకు నివాళులర్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తన ఫ్యామిలీపై చేస్తున్న ఆరోపణలను మీకు దమ్ముంటే మా అమ్మ విజయమ్మ చేత చెప్పించండి, నిజాలేమిటో అందరికీ తెలుసు అంటూ మరోసారి జగన్పై తను చేసిన ఆరోపణలు సమర్థించుకున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తన ఫ్యామిలీపై చేస్తున్న ఆరోపణలను మీకు దమ్ముంటే మా అమ్మ విజయమ్మ చేత చెప్పించండి, నిజాలేమిటో అందరికీ తెలుసు అంటూ మరోసారి జగన్పై తను చేసిన ఆరోపణలు సమర్థించుకున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నాం. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు,
ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమర్ది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని వార్తమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్న కొండ అన్న మీరు సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అక్కడ ఉన్నారా? మీరు అది ప్రూవ్ చేయగలరా? కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే, అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు, పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి, మీ మాట నిజం అనిపించుకుందాం. ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు. మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేట్టుకుంటే మీ విలువ పెరుగుతుంది. కానీ ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి. నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని గాని, నాకు ఈ పదవి కావాలని గాని నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. పాదయాత్ర ఈ నెల 27న ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ స్టేజ్ వద్ద ఏర్పాట్ల పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్, జనసేన నాయకులు పరిశీలించారు. ఈ నెల 27న ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ స్టేజి వద్ద ఏర్పాటు పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జనసేన నాయకులు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి బస చేసే ప్రాంతం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నేతలు ఈ రోజులోపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కదలిరా పేరుతో ప్రతి పార్లమెంటులోనూ 1,00,000 మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశాలు ఉరవకొండలో రేపు జరగబోతున్నాయి. 27వ తారీఖున సాయంత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంట్లోనూ సమావేశాలు నిర్వహించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభలకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు అనంటే ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. స్వచ్ఛందంగా ప్రజానీకం తరలి వస్తున్నారు. అణగారిన వర్గాలు, పేద వర్గాలు, వీరు సంక్షేమం పేరుతో ప్రచారం ఎక్కువ, పని తక్కువ అనేటువంటిది మాకు సమావేశాలకు వస్తున్నటువంటి జనాన్ని చూస్తూనే అర్థమవుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని, జిల్లా రైతాంగం కోల్పోయినటువంటి అనేక అవకాశాలు, ప్రధానంగా హంద్రీ నియామకాలు కావచ్చు, ప్యాకేజ్ 36 కింద అంటే చెరువులకి, కాలువలకి నీళ్లు ఇవ్వాల్సినటువంటిది కావచ్చు, భైరవన్ తిప్ప కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుంది. ఇవాళ చేనేత రంగాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏదో సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి చేతులు కడిగేసుకుంటాం తప్ప వారి స్వావలంబన దిశగా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అభివృద్ది దిశగా తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మైనారిటీల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉంది. దళితులకు ఏకంగా 27 పథకాలు రద్దు చేశారు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశారు. రద్దు చేయబడినటువంటి ఈ ప్రజానీకమే మాకు మద్దతుగా ఈ రోజు ఈ సమావేశాలకు వస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఉరవకొండ సమావేశం జరుగుతుంది. బోండా ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, లేదంటే ఇంకొక 4, 5 రంగంలో దిగిపోయి
ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం. మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు, జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు. ఏం మాట్లాడారో మీరు అని అడుగుతా ఉన్నా. ఈ కాపు సోకాళ్ళు నాయకులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, లేకపోతే అమర్నాథో, లేదంటే బొత్సానో, లేదంటే పేరుని నానినో, కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు? కాపులకి 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరేమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకానేమో నా వెంట్రుకు కూడా ఎవరూ పీకలేరు అన్నాడు. తర్వాత వైనాట్ 175 అన్నాడు. తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు. ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు. పీక్కోవాల్సినంత పీక్కున్నాడు, దోచేయాల్సిన దోచేశాడు, మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని, ఇంటికి వెళ్ళిపోతున్నానని అతనే ఒప్పుకున్నాడు. ఓటమిని ముందే 60 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు. ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు రాజానగరానికి 2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్ల పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్లాగా మీకేంటి అని అడుగుతాం. మీకేం సంబంధం దీంట్లో? జనసేన తెలుగుదేశం, జనసేన సీట్లు జనసేన ప్రకటించింది, తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు 1 సీటు. మేమేదన్నా ఇబ్బంది పడితేనో లేదంటే మేమేదన్నా మాట్లాడితేనో అనుకోవాలి. అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుళ్లాగా మీకేంటి అంటే, మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు. ఏ రోజు గోతికాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలకు అతుక్కొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? వాళ్ళు ఏం జరగలేదే. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు. అది ఆల్రెడీ ఉంది. ఏంటి దాంట్లో? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 తెలుగు రాష్ట్రాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన ముఖ్య నేతలు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.